ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. జీవనాధారమైన తమ భూములు కోల్పోతున్నామని, అలైన్మెంట్ అయినా మార్చాలి, లేదంటే న్యాయమైన పరిహారం చెల్లించాలంటున్నారు. రైతుల నుంచి ఎక్కువ అభ్యంతరాలు రావడంతో నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు అధికారులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ట్రిపుల్ ఆర్ మార్గంపై హెచ్ఎండిఏ విడుదల చేసిన ప్రైమరీ నోటిఫికేషన్ను ఆయా ప్రాంతాల్లోని రైతుల నుంచి భారీ సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ట్రిపుల్ ఆర్ను 354 కిలోమీటర్ల పరిధిలో 100 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు. ఓఆర్ఆర్కు వెలుపల ఉన్న 8 జిల్లాలు, 33 మండలాలు, 163 గ్రామాల్లో భూములు ప్రభావితం కానున్నాయి. అయితే అలైన్మెంట్తో తమకు జీవనాధారమైన భూములు పోతున్నాయని, ఇచ్చేది లేదని, అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ అలైన్మెంట్ వివరాలను ఈ నెల మొదటి వారంలోనే హెచ్ఎండిఏ తన వెబ్సైట్లో ఉంచి సెప్టెంబర్ 15 వరకు అభ్యంతరాలు, సూచనలు చేయాలని కోరింది. అలైన్మెంట్ను వ్యతిరేకిస్తూ నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు అధికారులకు ఇప్పటికే వినతి పత్రాలు ఇచ్చారు. అలాగే గడువులోపు సూచనల కంటే అభ్యంతరాలే ఎక్కువగా వచ్చాయి. మొత్తం 1500 మంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా మరిగూడెం, తలకొండ, కొండాపూర్ ప్రాంతాల నుంచి ఎక్కువగా అబ్జెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. రేడియల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని కోరుతూ పరిగి నియోజకవర్గ రైతులు తహసీల్దార్కి వినతి పత్రం ఇచ్చారు. బ్యానర్లతో ర్యాలీలు తీశారు. రింగ్ రోడ్డు కోసం 8 గ్రామాలకు చెందిన 200 కుటుంబాల రైతులు 360 ఎకరాల భూమిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు ఇవ్వబోమని, ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూసుకోవాలని అంటున్నారు. ట్రిపుల్ ఆర్పై వచ్చిన అభ్యంతరాలపై నివేదిక సిద్ధం చేస్తున్నారు హెచ్ఎండిఏ అధికారులు. త్వరలోనే ప్రభుత్వానికి ఇస్తామని వివరించారు. దీంతో ఈ ప్రాజెక్టు భవితవ్యంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.